హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పబోయేది బేబీ ఫీడింగ్ బాటిల్ గురించి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, తల్లిపాలు అనేది బిడ్డకి చాలా శ్రేష్టకరం అండి. 6 నెలలైనా సరే కంపల్సరీగా మదర్ మిల్క్ ఇవ్వాలి. ఫస్ట్ పుట్టినప్పుడే ముర్రుపాలు అని ఉంటాయి కదా, ఆ ముర్రుపాలు అనేది 1 అవర్ లోపు మదర్ కనుక బేబీకి ఇచ్చినట్లయితే చాలా మంచిదండి. చాలా యూజ్ అవుతుంది. ఒక్క చుక్కైనా సరే బేబీకి చాలా ఇంపార్టెంట్. అది ఒక మెడిసిన్ లాగా, అదొక వ్యాక్సిన్ లాగా, అది ఒక అమృతం లాగా వర్క్ చేస్తుంది బేబీకి. అలాగే మదర్కి బేబీకి మధ్య బాండ్ అనేది ఏర్పడుతుంది, ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది. కానీ కొంతమందికి ఎన్నో కారణాల వల్ల చేత కానీ, అలాగే మిల్క్ తల్లికి పడిపోవటం వల్ల కానీ అలాంటివి జరుగుతూ ఉంటున్నాయి. అలాంటి వాటి వల్ల ఫార్ములా మిల్క్ని, బాటిల్ ఫీడ్ని ప్రిఫర్ చేస్తున్నారు ప్రజెంట్. మనం బాటిల్ ఫీడ్ ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేది కంపల్సరీగా పాటించాలండి. మెయిన్ లేకపోతే బేబీస్కి కాలిక్ పెయిన్ కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ అటువంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనము తీసుకునే బాటిల్ కూడా చాలా జాగ్రత్తగా మనం ప్రిఫర్ చేసుకోవాలి. నేను చెప్పేది ఇప్పుడు బెస్ట్ అండి. మీమీ బ్రాండ్ వచ్చేసి మీమీ బ్రాండ్. ఇది చాలా వరకు తెలిసి ఉండొచ్చు. ఇది చాలా మంచిదండి. ఇది ప్రోడక్ట్ అనేది, ఈ మీమీ ప్రోడక్ట్ చాలా మంచిది. మీమీ ప్రీమియం బేబీ ఫీడింగ్ బాటిల్. దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 129కి ఇచ్చారు. మామూలుగా ఎంఆర్పి 149, 20% ఆఫ్ 129. ఇది మీకు మెడికల్ స్టోర్స్లో అయినా దొరుకుతుంది, అలాగే మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఫస్ట్ క్రైలో కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కానీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది బేబీస్కి చాలా యూజ్ అవుతుందండి. చాలా నెంబర్ 1గా కూడా వర్క్ చేస్తుంది బేబీస్కి. ఇది చూడండి అండి, బీపీఏ ఫ్రీ అని ఇచ్చారు. బీపీఏ అని అంటే ప్లాస్టిక్ ప్రొడక్ట్స్లో మామూలుగా అయితే బీపీఏ అనేది ఒక కెమికల్ లాంటిదండి. అది ప్లాస్టిక్ ప్రొడక్ట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి బీపీఏ ఫ్రీ అని ఇచ్చారు. మీరు ఏదైనా సరే ఫీడింగ్ బాటిల్ పర్చేజ్ చేసేటప్పుడు బీపీఏ ఫ్రీ అని ఉన్న లేబుల్ కనుక పర్చేజ్ చేసినట్లయితే బేబీకి చాలా మంచిదండి. మీరు బీపీఏ ఫ్రీ ఉన్న లేబుల్ ఉన్న బాటిలే తీసుకోండి. అలాగే మీ బేబీస్కి సేఫ్ అండ్ హెల్దీ కూడా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, 1M+ అని ఉంది. 1^m+ ఉంది. ఇది ఏంటి అని అంటే, మనము నిపుల్స్ ఉంటాయి కదా, ఏమంటారు, అదే టీట్ ఉంటాయి కదా, అవి 1^m+ అంటే ఇది వచ్చేసి మీడియం సైజ్ అండి. 0M+ కూడా ఉంటుంది. స్మాల్ న్యూబార్న్ బేబీకి యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఇంకా దీంట్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. 3 ఉంది, 6 ఉంది, 3 లార్జ్, 6 XL, అలా బేబీ ఏజ్ని బట్టి చేంజ్ చేసుకుంటూ ఉండాలి మనం. ఓకేనా? దీని క్వాంటిటీ వచ్చేసి 125 ml. దీని కాస్ట్ చెప్పాను కదా. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి రీజనబుల్ అండి, అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఉంటుంది. దీంతోపాటు ఫిలిప్స్ 7 కూడా చాలా బాగుంటుంది కంపెనీ, కానీ అది కొంచెం కాస్ట్ ఎక్కువ. పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. కానీ ఇది కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేస్తాను. అలాగే ఈ మీమీ ఫీడింగ్ బాటిల్ అనేది మనకి మన బేబీస్కి కోలిక్ కానీ, అలాగే గ్యాస్ కానీ, హికప్స్ కానీ రిడ్యూస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. ఇది ఫీడింగ్ న్యాచురల్గా ఫీల్ ఉంటుంది వాళ్ళకి. మన మదర్ మిల్క్ తాగుతున్నట్టు ఫీడింగ్ అనేది ఉంటుంది. ఇదిగోండి క్యాప్. చూడండి, ఈ నిప్పులు చూడండి, ఇది షేపు మన మదర్స్ బ్రెస్ట్ షేప్లో ఉంది. చూడండి, చాలా బాగుంటుందండి. ఈ నిప్పులు చాలా సేఫ్ అన్నమాట. ఇది సిలికాన్, సాఫ్ట్ సిలికాన్లో ఉంది, స్మూత్గా ఉంది, చక్కగా ఫ్లెక్సిబుల్ కూడా అవుతుంది 100%. అలాగే ఇది మనము మన బేబీస్కి ఎంతైతే లిక్విడ్ వాళ్ళ నోట్లోకి వెళ్ళాలో అంతే లిక్విడ్ని అలాగే ఇస్తుంది. అలాగే వాళ్ళకి ఒక్కొక్కసారి ఎయిర్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా అది కూడా చాలా
తగ్గిస్తుందండి. ఎంతైతే కావాలో, ఎంతైతే ఎయిర్ వెళ్ళాలో అంతే పంపిస్తుంది ఇది. చూడండి ఈ నిప్పిళ్ళు ఎంత బాగుందో. అలాగే సేఫ్టీ కూడానండి బేబీస్కి, మీ బేబీస్కి చాలా సేఫ్టీ కూడా. ఒకసారి ట్రై చేయండి ఈ మీమీ ప్రోడక్ట్ని, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా దీని గురించి ఇంకా ఇది మల్టీ ఫంక్షనల్గా అలా మల్టీపర్పస్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. మిల్కే కానీ, ఫార్ములా కానీ, అలాగే వాటర్ కానీ, జ్యూసెస్ కానీ ఎటువంటివైనా సరే మనము యూజ్ చేసుకోవచ్చు బేబీస్కి. మన మన బేబీస్కి తగ్గట్లుగా ఈ కంపెనీ వాళ్ళు సైజ్ కానీ, షేప్ కానీ, అలాగే క్వాంటిటీస్ కానీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఆన్లైన్లో కూడా మనకి పర్చేజ్ చేసుకోవచ్చు. దీనిలో మనకి ఒక పేపర్ని కూడా ఇన్సర్ట్ చేశారు. ఈ పేపర్ మీద ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉన్నాయండి. మనము ఎలా యూజ్ చేసుకోవాలి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉన్నాయి. ఇదిగోండి మనకి ఇక్కడ క్వాంటిటీ అనేది మనకి ఇచ్చారండి. మనము 25 ml నుంచి ఉంది. 25, 50, 75, 100, 125 ml. ఇది 125 ml బాటిల్ కదా. ఇంకా దీని గురించి చెప్పాలి అంటే ఇది అయితే చాలా బాగుంటుందండి. ప్లాస్టిక్కే, గ్లాస్ ఏమీ కాదు, ప్లాస్టిక్కే, కానీ బీపీఏ ఫ్రీ అండి. చాలా సేఫ్, బేబీస్కి చాలా సేఫ్గా ఉంటుంది. ఓకేనా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మీమీ ప్రోడక్ట్ని. మనకి అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా దీని గురించి చెప్పాలి అంటే మీరు నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ పాల డబ్బాలని మనం ఉడకపెట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉడకపెట్టుకోవాలండి. ముందు చక్కగా క్లీన్ చేసేసుకుని ఏదైనా క్లెన్సర్తో కానీ, అలాగే బ్రష్ని, క్లెన్సర్ని యూజ్ చేసి మనము క్లీన్ చేసుకుని దాని తర్వాత మనము స్టెరిలైజ్ చేసుకున్నట్లయితే ఉడకపెట్టుకుని తర్వాత డ్రై చేసుకున్న తర్వాతే వాడాలండి. ఎప్పుడు కూడా మనము బేబీ ఆఫ్టర్ ఫీడ్ కానీ, బిఫోర్ ఫీడ్ కానీ మనం చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాతే పట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇది బేబీ క్లెన్సర్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుమేష్ టీవీ. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.